హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండేటువంటి పచ్చి కొబ్బరితో పూరీనైతే ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఎందుకంటే రొటీన్‌గా మీరు పూరీ చేసి బోరొస్తుంటే ఇలా ఒక్కసారి ట్రై చేశారంటే చాలా బావుంటుంది. టేస్ట్ అయితే చాలా అద్దిరిపోయింది. మీరు కూడా ఇలా ఒక్కసారి పచ్చి కొబ్బరితో పూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం ఈ పచ్చి కొబ్బరితో పూరిని ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో ఇప్పుడైతే మనం వివరంగా తెలుసుకుందాం. చూసారు కదండీ! పూరి ఎంత బాగా వచ్చిందో సాఫ్ట్‌గా చాలా పొంగుతూ వచ్చింది. చూస్తేనే నోరూరిపోతుంది కదండీ! ఇక ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇక దీనికోసమైతే మనం రైస్ ఫ్లోర్‌ని తీసుకోవాలి. చూసారు కదండీ! మీకు గుర్తుపట్టడానికని ఇలా చూపిస్తున్నాను. ఇది రైస్ ఫ్లోర్ అండి. ఒక గిన్నె వంతుగా రైస్ ఫ్లోర్‌ని తీసుకొని, అదే గిన్నె కొలతతో సగం వంతుగా గోధుమ పిండినైతే తీసుకోండి. ఇవి తీసుకున్న తర్వాత ఇందులో కాస్త సాల్ట్‌నైతే వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసి చక్కగా కలుపుకొని వాటర్ అయితే కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకోండి. ఇక ఆ తర్వాత మనం ఇలా పచ్చి కొబ్బరిని ఇలా మనం మిక్సీ జార్‌లో వేసుకోవాలండి. మీకు వీలైతే ఇంకా చాలా సన్నగా పేస్ట్‌లా చేసుకున్నా పర్వాలేదు. ఇలా కాస్త కచ్చా పక్కాగా వేసుకున్నా పర్వాలేదు. ఇలా పచ్చి కొబ్బరినైతే ఇందులో వేసుకొని చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. మనం పూరీ పిండి ఎలా కలుపుకుంటామో అలా అయితే కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పాటు అలా పక్కకు వదిలేయండి. ఇక దీనిపైన కాస్త తడి క్లాత్ వేశారంటే చక్కగా మనకు పిండి అనేది సాఫ్ట్‌గా వస్తుంది. ఇక మనం పూరీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. చూసారు కదండీ! పచ్చి కొబ్బరితో పూరి చాలా బావుంటుంది. ఈ కాంబినేషన్‌లో మీరొక్కసారి ట్రై చేయండి. అలాగే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ఇక మనం పూరినైతే ప్రిపేర్ చేసుకుంటున్నాం. మనం దీనికి రైస్ ఫ్లోర్‌ని వాడుతున్నాం కాబట్టి మరీ సన్నగా చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. చూసారు కదండీ! ఇలా మనం పిండితో అనగా రైస్ ఫ్లోర్‌తో చేస్తున్నాం కాబట్టి సైడ్స్‌కి అలా వస్తుంది. మనం ఇన్‌స్టంట్‌గా కూడా ప్రిపేర్ చేస్తున్నాం కదండీ! మనకు రౌండ్‌గా చాలా చక్కగా చూడటానికి చాలా అందంగా ఉండాలి అనుకుంటే ఇలా మీరైతే పూరి చేసుకొని మన ఇంట్లో ఏదైనా ఉంటుంది కదండీ! గిన్నె లాంటిది. అలా మీరు దీనిపై ప్రెస్ చేశారంటే ఇలా మనకు పర్ఫెక్ట్‌గా మనకైతే వస్తుంది. చూసారు కదండీ! చాలా బాగా కనిపిస్తుంది పూరి అయితే. మనకు రైస్ ఫ్లోర్‌తో చేస్తున్నాం కాబట్టి ఈ మందంలో అయితే ఉండాలి. ఇలా మీరైతే పూరీలనైతే అన్నింటిని ప్రిపేర్ చేసుకోండి. ఇక స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకొని చక్కగా మనం పూరీలనైతే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండీ! ఎంత బాగా పొంగుతూ వస్తున్నాయో! చాలా బావున్నాయండి. టేస్ట్‌కి కూడా చాలా బావున్నాయి. మీరు కూడా మీ ఇంట్లో పచ్చి కొబ్బరితో ఇలా పూరినైతే ట్రై చేయండి. చాలా బావున్నాయి. నాకైతే వెంటనే తినేయాలనిపిస్తుంది. ఎందుకంటే చూస్తే అంత బావున్నాయి కాబట్టి, మీకు కూడా ఇలాగే నోరూరిపోతూ ఉంటే, వెంటనే మీ ఇంట్లో కూడా ఇలా పచ్చి కొబ్బరితో పూరినైతే ప్రిపేర్ చేసుకోండి. ఇలా మనం పూరిని ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్ అనేది చక్కగా పైన వరకు వస్తేనే, మనకు చక్కగా పూరి అనేది పొంగుతూ ఉంటుంది. పూరి మనం వేసుకునేటప్పుడు ఆయిల్ అనేది కంప్లీట్‌గా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాతనే మనం వేసుకోవాలి. లేదంటే పూరి సరిగ్గా రాదు. చూసారు కదండీ! పూరీలైతే ప్రిపేర్ అయిపోయాయి. ఇక ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీ సపోర్ట్ మాకు ఎంతో ఎంకరేజింగ్‌గా ఉంటుంది. చూసారు కదండీ! మనం రైస్ ఫ్లోర్‌తో చేసినా కూడా ఎంత సాఫ్ట్‌గా వచ్చాయో. ఇక మనం అలా తింటున్నప్పుడు పంటికి అలా పచ్చి కొబ్బరి తగులుతూ ఉంటే ఆ టేస్టే వేరు. చాలా బావుంది. మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.